లెమన్ పికిల్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎలా పెట్టారో మెజర్స్ అయితే నాకు తెలియదు. అయితే అమ్మకైతే కాల్ చేసి అడిగితే మెజర్స్ అనేది చెప్పిందనమాట. ఫస్ట్ అయితే నేను ఇక ఏ వెజిటేబుల్స్ తీసుకొచ్చినా కూడా 15 మినిట్స్ అయితే సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టేసుకుంటాను. ఆఫ్టర్ వాష్ చేసేసి అయితే మళ్ళీ ఇంకా కుకింగ్ అయితే చేస్తాను. ఈ లెమన్స్ని కూడా నేను ఫస్ట్ 15 మినిట్స్ సోక్ చేసి పెట్టేసుకొని అమ్మ చెప్పినట్టు ఒక్కొక్క లెమన్లో 4 పీసెస్ అయితే కట్ చేశాను అనమాట. అలా నేను 20 లెమన్స్ తెచ్చి 10 లెమన్స్ని అయితే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. 10 లెమన్స్ని అయితే జ్యూస్ కోసం అయితే వాడాను. ఈ రకంగా అయితే 10 లెమన్స్కి అయితే ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి. నాకు సరిపోతాయి అనిపించింది. ఇంకా నేను ఎనఫ్ అని ఆగిపోయాను. మళ్ళీ అన్నీ ఒక గాజు బౌల్లో తీసుకున్నాను. గాజు గ్లాస్ కంటైనర్ అయితే బెస్ట్ అనేసి దాన్ని అయితే నేను తీసుకున్నాను. ఇది అప్పుడే మా వదిన వాళ్ళు వాళ్ళ పాప శారీ ఫంక్షన్కి అయితే గిఫ్ట్ ఇచ్చారు. సో అది నాకు బాగా యూజ్ అయ్యిందన్నమాట. ఈ కట్ చేసిన లెమన్స్ని అయితే జ్యూస్ని అయితే పిండేసుకున్నాను అనమాట. నాకు ఎంత టైం ఎక్కువ అయితే పట్టలేదు. జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానికి సరిపడా సాల్ట్ నాకైతే 6 స్పూన్స్ అయితే పట్టింది, టేబుల్ స్పూన్స్. అంటే మనం నార్మల్గా మిడిల్లో అయితే టేస్ట్ చూసుకుంటూ ఉండాలి. నేనైతే 6 స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ అయితే పసుపు వేసాను. నాకు సరిపోయింది. బట్ నేను సాల్ట్ మిడిల్లో అయితే టేస్ట్ చేసుకుంటూ అయితే చూసాను, పర్ఫెక్ట్ అనిపించింది. ఆ తర్వాతనే నేను ఇంకా స్టోర్ చేసి పెట్టాను. లేదు అని అంటే మనకి అది బూజు పట్టడం కానీ అలా పాడవడం కానీ అవుతుంది. బట్ సాల్ట్ అనేది అమ్మ చెప్పినట్టు ఎక్కువగా ఉండాలి నువ్వు టేస్ట్ చేసినప్పుడు అని చెప్పేసరికి అయితే అలానే చూసుకుంటూ ఇంకా ఇలా గ్లాస్ కంటైనర్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ 15 డేస్కి ఇలా మాగింది. చాలా అంటే చాలా టేస్టీగా. మళ్ళీ ఇంకోసారి సాల్ట్ అయితే నేను చూసాను, పర్ఫెక్ట్ అనిపించింది. మీలో ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు 10 లెమన్స్కి 6 స్పూన్స్ సాల్ట్, హాఫ్ లేదా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎక్సలెంట్ టేస్ట్ అయ్యింది. ఎవరైనా లెమన్ పికిల్ పెట్టుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ మెజర్స్ అన్నమాట.